హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే అమృత్సర్లో ఉన్నా. శ్రీనగర్ నుంచి వచ్చేసిన. వీడియో ఏం చేయలేదు, చేయాలనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిసారి ఇదే చెప్తా, చేయాలనిపించట్లేదు అని. నిజంగా నాకు చేయాలనిపించట్లేదు వ్లాగింగ్. బహుశా ఇదే నా లాస్ట్ వీడియో అయిండొచ్చు ఈ ట్రిప్లో. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకొక 5 డేస్లో ఇంట్లో ఉంటా. ఈరోజు అయితే నిన్ననే వచ్చిన అమృత్సర్కి. మొన్న నైట్ వచ్చిన. నిన్నంతా టెంపుల్ అది ఇది అని లోకల్లో తిరిగిన. ఇంకా ఈరోజు అయితే వాఘా బార్డర్ వెళ్తాను అనమాట, పాకిస్తాన్ బార్డర్. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. టైం 12 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చిన బయటికి వెళ్ళి 9:30కి అట్లా. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా చెప్పాల్సిందేం లేదు. టెంపుల్ దగ్గరే ఉంటాయన్నమాట. షేరింగ్ వెళ్తా ఉంటాయి. 150 నుంచి 250 ఆ రేంజ్లో ఉంటుంది. అప్ అండ్ డౌన్. వెయిటింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు. వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే డ్రాప్ చేస్తారు. ఇంకా ఇప్పుడు కూడా బయట చేయాల్సింది యాక్చువల్గా. ఇంకా నాకు ఎందుకో ఇక్కడే చేద్దాం అనిపించింది. ఇంక ఇక్కడే చెప్పేస్తున్నా. చాలా వీడియోస్ అయితే చేయలేదు అసలు. చాలా వీడియోస్, రోజుకొక వీడియో చొప్పున ఒక ఎన్ని వీడియోస్, ఒక 10 వీడియోస్ వరకు స్కిప్ చేసింటా నాకు తెలిసి. నా బ్యాక్గ్రౌండ్లో వ్యూ ఉంది. 10 వీడియోస్ దగ్గర అయితే స్కిప్ అయిపోయినాయి. ఏం పర్లేదు, అవన్నీ లైట్. నాకేం కావాలో అవన్నీ అయితే తీసుకున్నాను. షార్ట్స్, వీడియోస్, ఫొటోస్ గురించి మాట్లాడుతున్నా. టెంపుల్ వాకబుల్లోనే ఉంది. ద హాస్టలర్స్ అమృత్సర్లో అయితే ఉన్నాను. వాకబుల్ ఏరియా అంత మంచిది కాదు. నైట్ 8:30 కాదు, 9-10 అయితే మొబైల్ స్నాచ్ జరుగుతుంది అనమాట. మొబైల్ పీక్కొని వెళ్ళిపోతారు చైర్లో ఉంటే. నాతో పాటు ఉన్న ఆయుష్ బ్రో ఎక్కడ, ఆ అన్న బీర్లో ఉన్నాడు కదా, అన్న అయితే లైవ్లో చూసాడు అనమాట మొబైల్ వీక్కొని పోయేది. అన్న చెప్పినాడు జాగ్రత్తగా ఉండని చెప్పి. సరే అన్నది. చాలా మంది చెప్పినారు నిజంగా. హాస్టల్ రిసెప్షన్లో ఉన్న బ్రో కూడా చెప్పినాడు. ఇప్పుడైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా ఎక్కువ మాట్లాడేసిన, ఎందుకంటే చాలా వీడియోస్ చేయలేదు కదా, అందుకు చెప్పాల్సి వస్తుంది. చాలా బాగా జరిగింది శ్రీనగర్ ట్రిప్ అయితే. నిజంగా చాలా బాగుండింది. సరే, ఇంకా డైరెక్ట్ టెంపుల్. బాయ్. అక్కడ ఎల్లో బిల్డింగ్ ఉంది కదా కోకోకోలా పక్కన, అదే అనమాట ద హాస్టలర్స్. నేను స్టే చేసేది అక్కడే. ఇంకా ఇటు నుంచి ముందుకెళ్తే ఉంటుంది. మొబైల్ ఇట్లా చేతిలో పట్టుకోవాలంటే అంతే, నైట్ టైము. ఇప్పుడైతే పట్టుకోవచ్చు అనుకో, ఎక్కడికక్కడ కాప్స్ ఉంటారు. నైట్ టైం మాత్రం ఈ రోడ్లో అస్సలు సేఫ్ కాదు. చూసినా కాబట్టి చెప్తున్నా. అసలు ఒక్కడు కూడా ఉండడు, మొత్తం ఫాగ్ ఉంటుంది. ఎవడన్నా వచ్చి ఏమని చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు ఉండడు. ఫాగ్ చేయడం అయితే మర్చిపోయినామమ్మ దట్నవరు. వచ్చిన టెంపుల్ సరౌండింగ్స్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. 200 రూపీస్ వాఘా బార్డర్ అయితే బుక్ చేసుకున్నా ఒక సీటు. 150 అన్నాడు ఆటోలో. మరి ఎందుకో ఇంకా 200 అంటే ఇంకా సరేలే ఇంకా అని ఇచ్చేసిన. ఆటోలో ఎక్కువ మందిని తీసుకెళ్తే అట్లా 150 తీసుకుంటారు. నేను జస్ట్ 8-9 మెంబర్స్ని తీసుకెళ్తా అన్నాడు. దానికోసం ఇంకా సరే అని చెప్పి ఇచ్చేసిన 50 రూపీస్. సీట్ లేకపోతే చెప్తా అప్పుడు. నాకు అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నా నేను. ఇంకేం చెప్పాలి, టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాను. నిన్న ఇక్కడే అనమాట మిల్క్ అయితే తాగిన. నైట్ టైం మిల్క్ అయితే బాగా పడుకుంటాము. ఇట్లా చాలా మంది ఉంటారనమాట టికెట్లు పట్టుకొని. వాఘా బార్డర్ అనుకుంటా. 100 అంటారు, 250 అంటారు, 150 అంటారు, 300 అంటారు కొంతమంది. ఒక 2-3 రీసెర్చ్ చేసి అయితే తీసుకోండి. డైరెక్ట్ ఒకరి దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోకండి. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసిన. ఇంకా షూ పెట్టేసి లోపలికి వెళ్ళేసి లంచ్ చేసేసి వచ్చేస్తాం అనమాట. నిన్నే దర్శనం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ రావడానికి గల రీజన్ వచ్చేసి లంచ్ చేయడానికి. లంచ్ చేస్తే ఇక్కడ 150 సేవ్ అవుతుంది. 2 టైమ్స్ ఇక్కడే చేస్తాను లంచ్. నిన్న కూడా 2 టైమ్స్ ఇక్కడే చేసిన. 300 రూపీస్ సేవ్ చేసిన అనమాట. ఇంకేం చేస్తాం, అట్లుంది సిచ్యువేషన్ అనమాట. ఇది ఒక ఎంట్రీ. టోటల్ 4 ఎంట్రీస్ ఉంటాయి అనుకుంటా మోస్ట్లీ. నేను నిన్నటి నుంచి అయితే ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నా. ఇది ఒక ఎంట్రీనే తెలిసింది మనకు మంచిగా. రాగానే ఇక్కడ సైడ్లో షూ అని ఉంటుంది. షూ అక్కడ పెట్టేసి బ్యాగ్స్ ఏమన్నా ఉంటే బ్యాక్ సైడ్ పెట్టేయాలన్నమాట. బ్యాగ్స్ పెట్టేసి ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవడమే. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే క్లాత్ అయితే హెడ్ కవర్ చేసుకోవాలి. క్లాత్ కట్టుకొని ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే అట్లా వీడియోలు, ఎట్లా అంటే అట్లా ఫోటోలు తీసుకోకూడదు. డీసెంట్ ఫొటోస్ తీసుకోవచ్చు అంతే. ఎక్కువ చేసినామంటే వచ్చి డేటా అంతా డిలీట్ చేసేస్తారు. ఇంకా షూ అక్కడ సబ్మిట్ చేసేసి వెళ్తున్నాను. ప్లీజ్ వాష్ యువర్ హ్యాండ్స్ అని అయితే ఉంటుంది. ఎందుకంటే షూ అవన్నీ పట్టుకుంటాం కదా, దానికోసం హ్యాండ్స్ వాష్ చేసుకొని అట్లా హెడ్కి అందరూ క్యాప్స్ కట్టుకుంటున్నారు, కనిపిస్తూ ఉండొచ్చు. అట్లా ఏదన్నా క్లాత్తో కవర్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడే
లంచ్ అయితే కంప్లీట్ చేసుకునేసి మన పని అంతా కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసిన. కెమెరా మీద వేల ఫింగర్ ప్రింట్స్ అయితే ఉన్నాయి, క్లీన్ చేయాలా. ఇప్పుడైతే 120కే రమ్మని ఫోన్ చేసినాడు ఆటో డ్రైవరు. సో వెళ్తున్నా చౌక్ దగ్గరికి. అక్కడికి వెళ్తే మన ఫోన్ చేస్తే వచ్చి పిక్ చేసుకుంటాడు. పిక్ కాదు, కలిసి ఆటో దగ్గరికి వెళ్తాము. ఇలాంటిదైతే కట్టుకోవాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే. ఇక్కడికే అన్నమాట రమ్మనింది ఆటో డ్రైవరు. అది టెంపుల్. ఇంకా ఇక్కడంతా కూర్చుందాం, ఇక్కడ కొంతసేపు కూర్చుందాం. ఇంకా 1:13 అవుతుంది, 120కి అయితే రమ్మన్నాడు. ఇంకొచ్చేసిన. ఇంకా డ్రైవర్ కరెక్ట్గా అందరు ఒకేసారి దొరికినట్టున్నాడు, అందుకే ఇంకా వెంటనే వెళ్ళిపోదామని అయితే చెప్పినాడు. మన చెయ్యి అట్లా ఉంటుంది. మళ్ళా ఫుల్ రచ్చరచ్చుంది ఆటో. 200 తీసుకున్నాడు. వెళ్తున్నాము. పికప్ 150. ఇది వైష్ణోదేవి మందిర్ అనమాట. ఆన్ ద వేలో ఉంటుంది. చూసేసిన, లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసిన. జస్ట్ ఊరికే ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్ళేసి ఒక రౌండ్ కొట్టేసి వచ్చేసిన. మన వాళ్ళంతా వచ్చినట్లు వచ్చేసి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చినారు. ఎందుకో అది ఎందుకు అట్లా చేస్తున్నారో మరి. ఇక్కడ కూడా ఫుడ్ అయితే కంటిన్యూస్గా పెడతానే ఉంటారు ఎక్కడ పోయినా కూడా. అమృత్సర్లో మనకు కావాలంటే ఇక్కడ కూడా తినచ్చు అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. దట్ మదర్ ఫ్రీ ఫుడ్ ఆడపోయినా కాన్సెప్ట్ చాలా బాగుంది. ఆకలితో ఉండే వాళ్ళని ఆకలి తీస్తే అంతకు మించింది ఇంకొకటి ఏమి ఉండదని నేను నమ్ముతా నిజంగా. అంతే. ఇంకా ఆటో దగ్గరికి వెళ్దాం. మమ్మల్ని లొకేషన్కి అయితే వచ్చేసిన. ఆటో అన్న అక్కడ ప్లేస్ చేసినాడు. మా దాంట్లో మామూలుగా ఉండవు సీన్లు మా ఆటోలో. అదే ఇక్కడ లాకర్స్ మీరేం తెచ్చుకోవద్దండి, ఊరికే లూట్ అయిపోతారు. దట్ మదర్ ఇక్కడ బ్యాగ్స్ ఏం అలో చేయరు. మీరు ఇక్కడికి వచ్చి పెట్టుకుంటామంటే మాత్రం 100 రూపీస్ ఊరికే. కార్లో వస్తే కార్లో పెట్టచ్చు. లాకర్ అయితే ఇంకా 100 రూపీస్ ఊరికే లాకర్లో. అందుకే నాకు తెలుసు, అందుకే చిన్న బ్యాగ్ ఏం తెచ్చుకోలేదు నేను. మనీ ఇంకా ఏంది ఫోన్, అంతే. మీరేం తెచ్చుకోవద్దండి, పదే చెప్తున్నా. 100 రూపీస్ ఓకే అంటే పెట్టండి, అంతే. కార్లు బస్సులు అయితే ఇటు వరకు వస్తాయి, ఆటోలు అక్కడే పార్క్ చేస్తారనమాట. ఒక 700 మీటర్స్ ఉంటుంది నాకు తెలిసి. లోపల వరకు నడిస్తే 1 కిలోమీటర్ అయిపోతుంది. చాలా లేట్ అయిపోయిందంట, పరిగెత్తుతున్నారు అంతా సీట్లు ఉండవు అని చెప్పేసి. ఇంతమంది వస్తున్నారు. చెకింగ్ దగ్గర లేట్ అవుతుంది అనుకుంటా మోస్ట్లీ. అందుకే బ్యాగులు ఏం పెట్టుకోకుండా వచ్చేస్తే సీదా ఊరికే సర్రని చెక్ చేస్తారు. నేను ఇది చాలా దగ్గర నాకు అలవాటు అయిపోయింది. చాలా మంది తెలియకుండా బ్యాగులు అయితే తెచ్చేస్తున్నారు. బ్యాగులు అస్సలు అలో చేయరు. పిక్ పాకెటర్లు కూడా చాలా ఎక్కువ ఉంటున్నారు అని బోర్డే పెట్టేస్తున్నారు. నాకు చాలా మంది చెప్పినారు. అదే చెకింగ్ అయితే అయిపోయింది. నా జస్ట్ సెకండ్స్లో అయిపోతుంది చెకింగ్. మనకి చెకింగ్లు చేయించుకొని బాగా అలవాటు అయిపోయింది. అక్కడి నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి నా బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేసేవాళ్ళు. దట్ మదర్ కొండ దగ్గర పైన ఫ్లాగ్ ఎగురుతుంది. ఒక పోర్ట్రేట్ షాట్ తీసుకున్నాం. వచ్చేసాం మామ ఫైనల్ గా. అక్కడ ఎగురుతున్నారు గర్ల్స్ అంతా. ఓకే, మంచిగానే వచ్చేసిన. మామూలుగా లేదు క్రౌడ్. గర్ల్స్ అయితే అటు సైడ్ వెళ్ళి ఎగరొచ్చు అనమాట. బాయ్స్ కా ఫెసిలిటీ లేదు. బాయ్స్ వెళ్తే ఏమన్నా ఉందా, ఇంకా మామూలుగా ఉండదు. అక్కడ ఇద్దరు వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నారు.
అయిపోయింది, చూసేసిన. చాలా బాగా అనిపించింది. ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలనే చెప్తా. ఇది కూడా మామూలుగా ఉండదు. ఆ డెక్కలకి సౌండ్కే మంచి ఊపు వస్తుంది సాంగ్స్కి. ఇంకెక్కడ షాపింగ్, స్నాక్స్ అది ఇది అన్నీ ఉన్నాయన్నమాట. ఓవర్ ఎక్స్పెన్సివ్, అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అందరు వెళ్తున్నారు. అయిపోయింది చూసేది. ఫ్లాగ్ కూడా ఉంది అక్కడ, చాలా బాగుంది. ఒక షాట్ యాక్చువల్గా ప్రతిసారి ఏదో ఒక షాట్ వస్తానే ఉంది.